హలో ఎవ్రీవన్. ఏపీ ఇప్పటికే అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరొకటి యాడ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది, ఒక బడా దిగ్గజం. దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జీ. సార్ ఏంటి సార్ ఈ కంపెనీ కూడా అంటే కార్లకు సంబంధించిన కంపెనీ లాగా తెలుస్తుంది, ఏంటి సార్? యాక్చువల్గా రోల్స్ రాయిస్ చాలా డిగ్నిటీకి అంతకు మించి ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. అంటే బాగా హై ప్రొఫైల్, ఒక పెద్ద పెద్ద దుబాయ్ రాజులు, లేదంటే ఒక పెద్ద పెద్ద సీట్లు అలాంటి వాళ్ళు ఉపయోగించే కారు రోల్స్ రాయిస్. మీకు ఏదో సినిమాలో కూడా బన్నీ ఎలా చూస్తూ ఇదేంటిది ట్రిపుల్ ఆర్ లాగా ఉంది అంటారు. ట్రిపుల్ ఆర్ కాదు, ఆర్ఆర్ అంటే రోల్స్ రాయిస్. ఆ రోల్స్ రాయిస్ లాక్ వేగా నేను చూశాను. అంటే అలాంటి చూడడం కూడా మనకు అదృష్టం ఉండాలేమో అనిపిస్తుంది, అలాంటి కార్ అది. సో అది లాక్ చేసే కానీ రన్ అయ్యే ముందు ఆ ముందు నుంచి ఆ లోగో ఒక అమ్మాయి బొమ్మ బయటకు వస్తుంది. ఆ ఒక్క బొమ్మ కాస్ట్ 5 లక్షలు ఉంటుందంట. ఆ చిన్న స్టాచ్యూ లాంటిది ఒకటి బయటకు వస్తుంది. అంటే ఆ 5 lakhsకి ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక సెకండ్ హ్యాండ్ కారు తీసుకోగలుగుతాడు కదా. సో ఆ స్టాచ్యూ కాస్ట్ అంత ఉంటుందట. సో అలాగే దుబాయ్ రాజు దగ్గర అయితే ఒక బంగారు రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది, బంగారు పోతతో. అంటే ఆయన ఇంకా చాలా పేదవాడులేండి మన భాషలో చెప్పాలంటే. సో అటువంటి రోల్స్ రాయిస్ కారు ఇప్పటికీ యూకేలో అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఏవైతే ఉన్నాయో దానికి వెలుపల జర్మనీలోను, యుఎస్లోనూ ఉంది వాటి మ్యానుఫ్యాక్చరింగ్. ఇకపై మూడోసారి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఇండియాలో పెట్టాలనుకుంటున్నాడు. సో ఇండియాలో పెట్టాలనుకుంటుంది. దానికి పైపెచ్చు రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాన్ని ఏమంటారు, విద్యుత్ జనరేట్ చేసే పవర్ ప్లాంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే ఆ పవర్తో జనరేట్ అయి నడిచే వెహికల్స్ కూడా ఇప్పుడు రోల్స్ రాయిస్ చాలా ప్రసిద్ధి. చాలా వాటికి ఈ యూపీఎస్ బ్యాటరీ సిస్టమ్ పెద్ద పెద్ద వాటికి బ్యాక్ బోన్గా వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉందంట ఒకటి. సో ఆ రోల్స్ రాయిస్ పెట్టే ఆ విద్యుత్ డ్రైవింగ్ మోడ్కి సంబంధించిన ఏదైతే ఉందో అంటే ఎలక్ట్రిక్ పవర్ సంబంధించి దాన్ని ఈ మెరైన్ అదే ఏమంటారు జలాంతర్గాములు వాటికి అవి రన్ అవ్వడానికి కూడా సబ్మెరైన్ అంటారు కదా, అలాంటి వాటికి ఉపయోగించే ఒక పవర్ని వాళ్ళు జనరేట్ చేయబోతున్నారు. సో భారత్లో పెట్టాలనుకునేటప్పుడు ఏదైతే ఇంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయో రోల్స్ రాయిస్తో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధులు చేశారో, ఇది మేబీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఎప్పుడో జరిగాయి. అలాంటి సందర్భాల్లో రోల్స్ రాయిస్ మ్యానుఫ్యాక్చరింగ్తో కార్లు కంపెనీతో పాటు ఎట్లా ఇంధనాన్ని అంటే ఈ విద్యుత్ పవర్ను కూడా జనరేట్ చేసే ప్లాంట్లు కూడా ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు. అది భారత ప్రధాని గారు కూడా ఒకసారి మన్ కీ బాత్లో ఎక్కడో ఒక సందర్భంలో అనౌన్స్ చేశారు, మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ రోల్స్ రాయిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాగే ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే రోల్స్ రాయిస్ ఉన్నా అది ఎక్కడ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఎక్కడ పెడతారు? ప్రధానమంత్రి గారికి ఎలాగా తన సొంత ఊరు గుజరాత్ కాబట్టి అక్కడే పెడతారు. గుజరాత్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చాలా ఉన్నాయి. సో ఇంకెక్కడ పెడతారు? ఇప్పుడు మరలా చిన్న చిన్న రాష్ట్రాల మీద కూడా బీజేపీ దృష్టి పెడుతుంది కాబట్టి రాజస్థాన్, ఒరిస్సానా, ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటితో పోలిస్తే మరలా టెక్నికల్ పరంగా కానీ స్థలం పరంగా కానీ తీర ప్రాంతం ఉన్న అన్ని బెనిఫిట్స్ ఉండేది ఆంధ్రప్రదేశ్. సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎంఓ ఆఫీస్ సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఆల్రెడీ ఏపీ సర్కార్కి సంబంధించిన ప్రతినిధులతో డిస్కషన్ చేశారు. సో ఇంకా మాకు వదిలేయండి, మేము ఇంకా ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకునే వరకు మేమే నడిపిస్తామన్నట్టుగా ఇప్పుడు ఏపీ సర్కార్, ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంబంధించిన ప్రతినిధులు రేపొద్దున 2026లో రోల్స్ రాయిస్ ప్రతినిధి బృందంతో చర్చిస్తారు. చర్చిస్తే ఆల్రెడీ చర్చించడంలో కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మనకు ప్రాజెక్ట్ డీల్ చేయడానుకోండి, సార్ పలానా ప్రాజెక్ట్ మేమే చేస్తాం, ఈ ప్రాజెక్ట్ మేమే చేస్తాం, ఇది కూడా మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్తారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మెయిన్ డీల్ ఏంటంటే కియా మోటార్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడే కియా మనకు వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంటే కర్నూలుది 70 కిలోమీటర్ సమీపంలో ఎంతో పెద్ద యూనిట్ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కెలకాలి, తీసియాలి ఏదో చూశారు కానీ బట్ పెద్ద సంస్థ కాబట్టి ఏదో కొంచెం బలంగా నిలబడగలిగింది. సో ఇట్లాంటి కియా లాంటి వాటికి కూడా ఆతిథ్యం ఇచ్చాము, మాకు ఉంది. నెక్స్ట్ మాకు రోల్స్ రాయిస్ కూడా మాకు వస్తే ఎందుకంటే కియా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి సో ఇది కూడా మాకు ఇస్తే బాగుంటుందంటే ఇప్పుడు రోల్స్ రాయిస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ యాక్సెప్టెన్స్ చేశారు. నెక్స్ట్ దానికి సంబంధించిన సీఈఓ కూడా ఒక ప్రవాస భారతీయుడు, ముకుందన్ ఏదో ఆయన సీఈఓ రోల్స్ రాయిస్ సంబంధించి. ముకుందన్ అంటే భారతీయుడి పేరే.
సో ఆయన చెప్పింది అంటే లేదు త్వరలో భారత్లో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం చెప్పి ఆయన రివీల్ చేశాడు. అయితే మళ్ళీ ఈ ఈ చెత్త బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఇదంతా ఉట్టిదే ఎంఓఏలు ఏం లేవు అది సొల్లు ఇది అని అంటారు కదా. సో డైరెక్ట్గా సీఈఓ చెప్పాడు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సుందర్ పిచాయ్ కూడా లాస్ట్ టైం చెప్పినంత వరకు కూడా గూగుల్ ఏం రాదే, ఇన్ని అబద్ధాలే, చంద్రబాబు నాయుడు గారు అంతా హైటెక్ డ్రామా అంతా మ్యానిపులేషన్ చేస్తాడు అంటే ఆయనే స్వయంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఇండియాలో వైజాగ్లో పెట్టబోతున్నాం, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ వైజాగ్ అంటే ఒకేసారి ఒక 56 మంది లేచి నిలబడ్డారట. వావ్ అని అన్నాడు ఆయన. ఇప్పుడు దాని మీకు తమిళనాడులో కూడా కొంత గురుగా ఉంది. ఈ సుందర్ పిచాయ్ మనం తమిళనాడులో చదువుకున్న తమిళవాడు ఏదేదో మద్రాసులో తమిళనాడు స్టేట్లో పెట్టకుండా ఈయన ఆంధ్రప్రదేశ్లో పెడతానంటాడేంటి అని చెప్పి తమిళనాడులో ఆల్రెడీ సుందర్ పిచాయ్ మీద కౌంటర్లు వేస్తున్నారు. బట్ ఎక్కడ ఎవడైతే అవకాశాలు అందిపుచ్చుకుంటాడో డైవేస్ మరి పట్టుకుంటాడో అక్కడే పెడతారు కంపెనీ. సుందర్ పిచాయ్ సొంత కంపెనీ ఏం కాదు కదా, ఆయన సీఈఓ అంతే కదా. సో అలాంటి సందర్భాల్లో భారత్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అవకాశాలని అదింపుచ్చుకుంటుంది. దీనికి సంబంధించి లోకేష్ గారు అండ్ టీం సెపరేట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు అంటే కర్ణాటక ప్రభుత్వానికి కూడా నచ్చట్లేదు. ఎందుకు? అక్కడ ఉండే ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది, మాకు వేరే సెకండ్ ఆప్షన్ ఏమంటే కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఆ డీకే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు వాళ్ళే నేను సీఎం అనుకునేలా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి గురించి ఏం ఆలోచిస్తారు? అట్లాంటప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఈయన ఎక్స్లో పోస్ట్ చేస్తున్నాడు లోకేష్ గారు, అయ్యా మా దగ్గర రండి, మీకు సకల సదుపాయాలు అందిస్తాం, మీకు ఎలా ల్యాండ్ కావాలో చెప్పండి, మీకు ఎంత కావాలో చెప్పండి, మీకు ఏ సబ్సిడీ కావాలో చెప్పండి అంటున్నాడు. కొంతమంది ఇప్పుడు ఇటు కర్నూలు అనంతపురం మధ్యలో వచ్చేయడానికి చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి అరే మన దగ్గర రావాల్సిన ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నాయని చెప్పి కడుపు మంట ఒకటి ఉంది కర్ణాటకకి. సో అలాగే ఎక్కడ అవకాశం వచ్చినా డైవేస్ మరీ పట్టుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు ప్రధాన మద్దతు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మోదీ గారు కానీ అలాగే నిర్మలా సీతారామన్ మొన్న కూడా చోటు చెప్పారుగా, మోదీ గారు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవకాశం ఉంటే అంత చేయండి. నేను ఆ పార్టీకి చెందిన మంత్రిగా ఈ మాట బహిరంగ చెప్పకూడదు, బట్ ప్రధానమంత్రి నాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను కూడా ఆవిడ మొన్న తెలియజేయడం జరిగింది. సో రోల్స్ రాయ్స్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో జస్ట్ ఇమేజిన్. ఇది అబద్ధం కాదు, మీరే చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.